ఇందలవాయి మండలం తిరుమలపల్లి గ్రామంలో సోమవారం కొత్త రేషన్ కార్డులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. మొత్తం 257 నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. 2745 మంది లబ్ధిదారులను యాడింగ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ 10 సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతి కుంభకోణంలో ఉందని ఆరోపించారు. కొత్త రేషన్ కార్డు ఇప్పిస్తామని దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దని తెలిపారు. కొత్త రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. మీ సేవ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్లకు అదనంగా డబ్బులు ఇవ్వవద్దన్నారు. మీ సేవ కేంద్రాలు వారు అవినీతికి పాల్పడినట్టు మా దృష్టికి వచ్చిందని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. లబ్ధిదారులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ మీ సేవ కేంద్రంలో తిరిగి అప్లై చేసిన ఫలితం దక్కకుండా పోయింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు రేషన్ కార్డు ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సింది మీరందరూ కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ అదనంగా హిస్టారికల్ డే మొన్న 14వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో 10 సంవత్సరాలు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఎంతోమంది కుటుంబాలు మరి పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కొంతమంది చనిపోయిండ్రు, కొంతమంది పుట్టిండ్రు, మరి ఎన్నో మార్పులు జరుగుతుండే సమాజంలో. మరి 10 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం. 10 సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ప్రభుత్వం ఉండేది. ప్రతి అర్హునికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ప్రజాపాలన పేరు మీద మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆఫీసర్లే మీ గ్రామానికి వచ్చి మరి వారం రోజుల పొడుగా ప్రజాపాలన అప్లికేషన్స్ మనము తీసుకోవడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డు కాలం కూడా ఉంది. ఆ రోజు మీరు అందరూ అప్లై చేసుకున్నారు, ఎవరెవరైతే లేరో వాళ్ళందరూ కూడా. ఈరోజు మనకు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇవాళ రేషన్ కార్డులు ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో దగ్గర 63,500 మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చింది. 63,500 మంది అంటే రేషన్ కార్డు ఇంతకుముందు లేని వాళ్ళు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాము. తర్వాత అంటే పెండ్లై అత్తగారింటికి పోయిన వాళ్ళు కానీ లేకుంటే ఇంకా అడ్రస్ మారిన వాళ్ళు దగ్గర 14,000 ఎంతున్నారు, 1,47,700 మంది ఉన్నారు మొత్తం కలిసి. అంటే ఇలా మన జిల్లాలో 1,47,732 మంది లబ్ధిదారులకి ఇలా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మన జిల్లాలో. ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంకి వచ్చేసరికి మరి మొత్తము 23,177 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కొత్త యూనిట్స్ అంటే కొత్త యూనిట్స్ 16,116. అంటే దాంట్లో అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు ఇట్లా. సో అడిషన్స్ డిలీషన్స్ అన్ని వంగా కూడా మొత్తం మీద 23,000 మందికి 23,170 మంది మన నియోజకవర్గం కొత్తగా రేషన్ కార్డులు పొందుతూ ఉన్నారు. మీకు అందరూ కూడా తెలుసు, రేషన్ కార్డు అయిన ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. మరి వాళ్ళ మన దగ్గర మన రాష్ట్రంలోనే ఇప్పుడు 40 లక్షలకు పైన మనము రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఇంకా అప్లికేషన్ చాలా వచ్చినాయి, ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇవ్వలనే ఈ లాస్ట్ డేట్ కట్ ఆఫ్ ఉంది, ఈ డేట్ వరకే మీరు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తాం, లేకుంటే లేదని కాదు. మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు, ఇంకా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ సేవలో ఇంకా భవిష్యత్తులో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు చేంజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, ఎవరు చనిపోయినా డిలీట్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలంగాణ పేదవారికి రావాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికంగా పనికొస్తాయి. ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానుండి, మరి 6 కిలోల సన్న బియ్యం కానుండి, మరి అన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకే పథకమైన కావచ్చు, అన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్ల కానుండి ప్రతిదీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికం. మరి వాళ్ళ గత 10 సంవత్సరాలలో
ఈ రేషన్ కార్డు రాని వాళ్ళు ఇవాళ మరి దగ్గర దగ్గర మన జిల్లాలోనే 1,50,000 మంది ఉన్నారంటే ఇప్పటి వరకు ఇంకా రాబోయే కాలంలో 2 లక్షల వరకు కూడా పోవచ్చు. అంటే ఇంతమంది ఇన్ని రోజుల వరకు మన సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి అందలే. ఇవాళ పేదోడి కళ సన్నబియ్యం అన్నది. మరి గతంలో ఎన్నో మాటలు చెప్పారు, మీకు అందరు కూడా తెలుసు. పురుగులన్నం ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ ప్రతి పేదవానికి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా 3 పూటలు తినాలి. మరి ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నాం, నా పిల్లలు కానీ ఇప్పుడు ఆడివారి పిల్లలు కానీ ముప్పదంగారెడ్డి గారి పిల్లలు కానీ వేదిక ఉన్న పిల్లలు ఎవరైతే సన్న బియ్యం తింటారో మీ అందరి పిల్లలు పేదవాడి పిల్లలు కూడా సన్న బియ్యం తినాలని మరి ఇలా సన్న బియ్యం ఎంత కష్టమైనా మరి సన్న బియ్యం వడ్ల దిగుబడి లేకపోతే సన్న వడ్లకు బోనస్ ఇచ్చి మరి రైతుల చేత వంట వండించి మరి పంట వండించిన తర్వాత ఇవాళ మనము ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఎంతమంది అయినా ఉండని ఒక కుటుంబంలో 6 ఉండని 10 మంది ఉండని, 10 మంది ఉంటే 60 కిలోలు, 6 ఉంటే 36 కిలోలు, 2 ఉంటే 12 కిలోలు, ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చొప్పున ప్రతి నెల సన్న బియ్యం ఇద్దామని మరి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక చరిత్ర ఇది. మీరు గమనించండి, ఇలాంటి స్కీమ్స్ భారతదేశంలో ఎక్కడ లేవు. గతంలో వాళ్ళకి అవకాశం అంటే ఆలోచన రాలే ఇలాంటివి చేద్దామని. ఇవాళ సన్న బియ్యం అన్నది మరి కాంగ్రెస్ ఒక పేటెంట్ లాగా తయారైంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవాళ మీ ఏ గ్రామంలో చూడండి ఎక్కడన్నా ఇండ్లు కనబడతాయి పేదవాళ్ళకంటే పాత ఇందిరమ్మ ఇండ్లే. ఇవాళ మళ్ళీ మనం కడతా ఉన్నాం. మన నియోజకవర్గంలోనే 3,500 ఇండ్లు ఇవాళ మరి గ్రౌండింగ్ అయ్యి మరి మొత్తం ముగ్గు పోసి ఇవాళ నడుస్తూ ఉన్నాయి. కొన్ని పునాదుల లెవెల్లో ఉన్నాయి, కొన్ని గోడల లెవెల్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి. కొంతమంది